అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. నిన్న అరకు లోయలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు కురుస్తోందని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని చోట్ల విజిబిలిటీ 100 మీటర్ల కంటే తక్కువగా నమోదవుతోందని, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. నిన్న అరకు లోయలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని చోట్ల విజిబిలిటీ 100 మీటర్ల కంటే తక్కువగా నమోదవుతోందని, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ శివ. 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత చలి తీవ్రత మళ్లీ పెరిగింది. సంక్రాంతి నుంచి 2 రోజుల పాటు ఉక్కపోత వాతావరణం కనిపించినప్పటికీ మళ్లీ చలి తీవ్రత మొదలైంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతూ వస్తోంది, ఎక్కువగా ఉంటుంది కూడా. 7 గంటలకే సూర్యుడు కనిపిస్తున్నప్పటికీ ఇంకా దుప్పటి ముసుగు మాత్రం తీయలేని విధంగా చలి తీవ్రత కొనసాగుతోంది. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, తర్వాత మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొంత ఉష్ణోగ్రతలు గతంలో కంటే కొంత పెరిగినప్పటికీ పొగమంచు మాత్రం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. పొగమంచు ఏజెన్సీ ఏరియాలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో అలుముకుంటుంది. పర్యాటకులకు కొంత పొగమంచు ఆహ్లాదకరంగా కనిపించినప్పటికీ వాహనదారులకు మాత్రం ఇబ్బందిగా తయారైందని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వాహనాలు జాతీయ రహదారిపై నెమ్మదిగా సాగుతూ వెళ్తున్నాయి. అయితే పొగమంచు తీవ్రంగా ఉంటుందని వాహనదారులు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అటు తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కూడా పేర్కొంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఉంటుందని పేర్కొంది. అయితే క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈశాన్య ఋతు పవనాలు ఏదైతే ఇటు వచ్చాయో, అలాగే ఇటు ఉత్తర భారతదేశం కావచ్చు, గడిచిన 2 రోజులుగా ఆగ్నేయ భారతదేశంలో ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ వర్షపాతం అయితే నమోదు కాలేదు. ఇక ఉత్తర భారతం నుంచి పొడిగాలులు కూడా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఈశాన్య ఋతుపవనాలు నిష్క్రమించినట్లు భారత వాతావరణ శాఖ విభాగం ఐఎండీ అయితే ప్రకటించింది 2 రోజుల క్రితం. దాంతో రాబోయే మరో 2 రోజులు పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ నిపుణులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఈ చలి తీవ్రతలు నేపథ్యంలో దట్టమైన పొగమంచు మాత్రం ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా విశాఖ వాతావరణ శాఖ నిపుణుల అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, ఏలూరు, పల్నాడు, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో విజిబిలిటీ 1000 మీటర్ల లోపే ఉండే పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పి ఈ 2 రోజులు కూడా ఇదే కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో మంచు మరింత తీవ్రంగా ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు వాతావరణ శాఖ నుంచి. రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడి ప్రమాదాల ముప్పు కూడా ఉందని కూడా
చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటకుల స్వర్గధామంగా ఉన్నటువంటి అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో చలి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా చలికాలంలో మంచు తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఈ ప్రాంతంలో 4 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. 0 డిగ్రీల ఉష్ణోగ్రతలను కూడా మరిపించేలా చలిపులి దాడి చేస్తోందని, ఎముకలు కొరికే చలిలో బయటకు రావాలంటేనే భయంగా ఉందని అరకు ప్రాంత వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తెల్లవారుజామున ఎక్కడ చూసినా అయితే రామచంద్ర, ప్రధానంగా ఎక్కువగా 10 గంటల వరకు కూడా పొగమంచు ఉంటుంది, విజిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఏంటి ప్రధానంగా హైవేల దగ్గర ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కదా, ఎలాంటి సూచనలు ప్రజలకి ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి అందుతున్నటువంటి పరిస్థితి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా హైవేలో ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు చాలా నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఎక్కడైనా పొగమంచు ఎక్కువగా ఉన్న చోట సైడ్ ఆపుకొని ఆ పొగమంచు తగ్గిన తర్వాత వెళ్తే మంచిదని. సేఫ్టీ చాలా ముఖ్యము. సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ కనిపించని పరిస్థితిలో ఒకవేళ లైట్స్ ఆన్ చేసుకున్నప్పటికీ కూడా ఆ పొగమంచు వచ్చినటువంటి సందర్భంలో ఇటు వచ్చే వెహికల్ కావచ్చు, అటు నుంచి వచ్చే వెహికల్ కావచ్చు, ఏవి కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున ఎక్కువగా ఈ పరిస్థితి నెలకొంటుంది. సో ఆ నేపథ్యంలో వాహనదారులు సైడ్ ఎక్కడికైనా ఆపుకొని, ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ వద్ద కానీ హైవేలలో ఎక్కడైనా కానీ ఆపుకొని చేద తీరి అక్కడ మంచు తగ్గిన తర్వాత వెళ్తే చాలా మంచిదని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు వాహనదారులను. మరోవైపు ఎవరు కూడా సాహసం చేయొద్దు అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనం భిన్న వాతావరణం అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో భయంకరమైన ఎండ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అదే విధంగా అదే ధీటుగా దానికి సాయంత్రం 6 నుంచి మళ్ళీ చలిగాలులు, చలి తీవ్రత పెరిగి ఉదయం తెల్లవారుజామున 7-8 గంటల వరకు కూడా ఇదే చలి తీవ్రత అయితే కొనసాగుతోంది. భిన్న వాతావరణం అయితే ఉంది. మరి ఎంతవరకు ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే చలి తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుందనేది కూడా వాతావరణంలో మార్పులు వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి, ఇంకా ఈ చలి తీవ్రత ఈ శివరాత్రి తర్వాత చలి తీవ్రత తగ్గుతుంది అని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పురాణాల ప్రకారం చలి సంక్రాంతికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఆ తర్వాత శివరాత్రికి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పురాణాల ప్రకారం అయితే పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, ఈ ఉష్ణోగ్రతలు పూర్తిగా అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఒక రాత్రిపూట మాత్రం 2-3 గంటల సమయంలో 0 ఉష్ణోగ్రతలకు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు ఆంధ్ర ఏదైతే ఏజెన్సీ ఏరియాల్లో కూడా ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎప్పుడు ఉంటుంది, చలి తీవ్రత తగ్గే అవకాశం ఎప్పుడు ఉంటుంది అనేది కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. వారు కూడా పరిశోధన చేస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.